మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను మొదట, తదుపరి వచనాలను మీరు మైక్ దగ్గర పెట్టుకొని చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాల్లో ఉన్న లేఖన భాగాలు నేను చదువుతున్నాను. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తేలేని వారు మొబైల్ ఖచ్చితంగా తెస్తారు కాబట్టి దాంట్లో బైబిల్ యాప్ ఏదైనా ఉంటే ఆ బైబిల్ యాప్ తెరచి చక్కగా దేవుని వాక్యాన్ని అనుసరించాల్సిందిగా కోరుతున్నాము. దేవుని వాక్కు శక్తి కలది, బలము కలది. అది ప్రాణాత్మ మూలుగులను విభాగించినంత వరకు దూరుచు కార్యములు చేయగలిగిన శక్తివంతమైనది దేవుని మాట. చదువుతున్నాను వాక్యం, అందరూ చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని యెహోవా ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారు కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములు, మనుష్యులు లేక ఇండ్లను పాడుగు వరకు, దేశము బొత్తుగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలముల విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడి మాటలు దీవించునుగాక. చూసారా, చివరి ఒక్క వచనపు పాదం ఏం రాయబడింది? అది అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. పాత నిబంధన కాలము నాటి మొత్తం ప్రజల యొక్క నిరీక్షణ ఫలం ఆ ఒక్క వచనంలో రాయబడింది. ఏంటదంటే, ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఎవరా చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రపంచ నిరీక్షణ ఫలితంగా యేసయ్య పుట్టారు. మరొక ఈ ప్రస్తుత కాలపు ప్రపంచ నిరీక్షణ కొలది యేసయ్య మరలా 2వ సారి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదవబడినటువంటి లేఖనంలో ఉన్న వచనాలన్నీ కూడా అతి త్వరగా స్పందించినటువంటి లక్షణాలను మనం చూస్తాం. చాలా వేగంగా మనిషిలో పరివర్తన కలగటాన్ని చూస్తాం మనం.
ఎంత వేగంగా అంటే దేవుడు ఉద్దేశించినంత వేగంగా. చెప్పండి, ఎంత వేగంగా మార్పులు జరుగుతాయి? దేవుడు ఎంత వేగంగా ఒక మార్పు జరగాలని కోరుకుంటారో అంత వేగంగా అక్కడ కార్యాలు జరుగుతాయి. మొదటిది చూసినప్పుడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుండుట నేను చూచితిని. యెషయా రాస్తున్న మాటలు. అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉంటాన్ని చూస్తున్నాడు. అంటే ఏ దర్శనం ఇది? ఏ దర్శనం? పరలోక దర్శనం. మీరు సందేహపడక్కర్లా. దశాబ్దాల పాటు దేవుని వాక్యం వింటూ ఉన్న అనుభవంలో మీరు పెరిగి ఉన్నవారు కాబట్టి తప్పులేమి చెప్పరని నాకు తెలుసు. ఖచ్చితంగా మీరు చెప్తారు. ఏమని చూశారట ఆయన? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు, అంటే కింద ఫుట్ నోట్ చూడండి, మహాదూతలు. శరాపులు అంటే ఎవరట? మహాదూతలు. తర్వాత నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. అక్కడ పాపము, అక్కడ ధూళి, మట్టి, పశువులు వేసే విసర్జన ఇవన్నీ ఉన్నాయని, వాటిని తొక్కామని దూతలు, మహాదూతలు అన్నారే, వాళ్ళు పాదాలు కప్పుకున్నారా? పరలోకంలో దేవుని మహామహిమలో ఆ దర్శనాన్ని చూసినటువంటి యెషయా భక్తునికి 6 రెక్కలున్నటువంటి దూతలు, ఆ మహాదూతలు 2 రెక్కలతో ముఖాలు కప్పుకున్నాయట. దేవుని మహిమను చూడలేనంతగా 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయట. మందిరానికి వచ్చేటప్పుడు మనము చెప్పులు విడిచి వస్తాం. ఎందుకనంటే ఆ చెప్పులు మనం ఎక్కడెక్కడ తిరిగామో అక్కడక్కడ ప్రాంతాల ధూళినంత, దుమ్మునంత, మకిలి మస్టునంత పోగు చేసుకొస్తాయి. కాబట్టి దేవుని సన్నిధికి మనము శుభ్రంగా రావాలని. కానీ పరలోకంలో దూతలు పాదాలకు రెక్కలు కప్పుకోవటం ఏంటంట? మహాదూతలు కదా వారందరూ. వారు పాదాలకు రెక్కలు కప్పుకోవటం ద్వారా అవి ఏమనుకుంటున్నాయి అంటే దేవునికి గౌరవాన్ని ఇస్తున్నాయి. దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని మహిమకు, దేవుని ప్రభావానికి చాలా గొప్ప విలువిస్తూ ఆ రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని అంగీ అంచు ఆ నేల మట్టుకు ఆవరించిందంట. మహాదూతలను చూస్తూ ఉన్నాడు. అవి ఎగురుతూ ఉన్నాయట, 2తో ఎగురుతున్నాయట. ఎగురుతూ పాడుతున్నారట పాటలు. ఏమని చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దూతలకు ఈ పాట పాడటమే వచ్చు. ఈ సంగీతం ఏ సంగీతం? మహాసంగీతం. ఎందుకని? మహాదూతలు పాడిన పాట కాబట్టి. భూమి మీద మహాసభలు అని పెడతారు. మహాసభల్లో 100 మందే ఉంటారు. పేరుకు తగినట్లుగా ఏర్పాట్లు జరగవు. మహాసభలు అన్నందుకు 200 మంది, 500 మంది వచ్చినా 1,00,000 మంది వస్తే ఎంత స్టేజ్ కావాలో అంత ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఆ కెరూబులు, మహాదూతలు చేస్తున్న సంగీతము, ఆరాధన, పాటలు ఇవన్నీ కూడా ఎటువంటి సంగీతం అనాలి దాన్ని? ఏ సంగీతం అది? మహాసంగీతం. చెప్పండి, ఏ సంగీతం? మహాసంగీతం. మహాదూతలు పాడేటటువంటి సంగీతం. ఏంటది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవరు? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ దూతలు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పాట మారలా. యేసయ్యను ఈ భూమి మీదకు తండ్రి పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు వార్తను తెలియజేయటానికి యేసయ్యతో పాటు పరలోక సైన్య సమూహములు భూమి మీద దిగొచ్చినప్పుడు వారు పాడిన పాట మారలేదు. మహాగీతమే పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని.
మహాదూతలు మహాపాటలు పాడుతున్నారట. చూస్తూ గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4వ వచనం, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. స్తుతులు చేస్తుంటే, పాటలు పాడుతుంటే, ఏ వాయిద్యాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ స్తుతులు చేస్తుంటే, పాటలు పాడుతుంటే ఏ సంగీతం ఏదని చెప్పా? మహాసంగీతం అక్కడ వస్తూ వినిపించబడుతున్నప్పుడు జరుగుతున్న భౌతికమైన పరిణామాలు చూడండి. అక్కడ ఏమవుతుంది అంట, వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంట. మనం పాడమంటే కొంచెం పిచ్చి ఎక్కువైతే, కొంచెం శృతి ఎక్కువైతే అమ్మా అని ఇట్లాంటి రకరకాల హావభావాలు ఒక్కొక్కళ్ళు నా ఎదురు కూర్చొని, ఆదివారం ఒక్కరోజే పాట పాడితే అంతేనా కాదా? ఆదివారం ఒక్కరోజే మేము పాడతామని వస్తే ఇంతే, ఆ గొంతులు సవరించుకోవడంతోనే సరిపోద్ది. మహాదూతలు పాట పాడుతుంటేనంట గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంట. కదిలి ధూమం వచ్చేసిందంట, అందులోంచి పొగ వచ్చేసిందంట. అంటే కోసాలు కదిలిపోయినట్టు అనమాట. కదిలిపోయి ఆ ధూమం పైకి ఎగుస్తుందట. దేవునికి స్తోత్రం. అట్లానే చెప్పేది. దూతలు ఇన్స్పిరేషన్ అండి అక్కడ మనకి. మహాదూతలు మహాసంగీతం పాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంట? మహా ఆనందంతో దేవుని స్తుతించాలి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఇంతవరకు ఒక సెక్షన్. ఇలా జరిగినప్పుడు నువ్వైనా నేనైనా ఏం చేస్తాం? వెంటనే ఒక బొడ్డోని తీసుకొచ్చి మధ్యలో పెట్టి మేము రౌండ్ కూర్చొని చప్పట్లు కొడుతుంటే వాడు ఏం చేస్తాడు? వెంటనే చప్పట్లు కొడతాడు. మనం పాట అందుకుంటాం, మేము వాడిని కొంచెం టెంప్ట్ చేద్దామని, బొడ్డోడిని టెంప్ట్ చేద్దాం పాట అందుకు, ఆడు కూడా పాటేస్తూ ఉంటాడు, ఏమీ రాదు. కానీ ఇక్కడ జరుగుతుంది భిన్నంగా జరుగుతుంది. వెంటనే చూడండి అక్కడ రెస్పాన్స్ చూడండి. వెంటనే యెషయా రెస్పాన్స్ చూడండి. తర్వాత వచ్చును చేత నిండగా, ధూమము చేత నిండగా. వెంటనే ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఆరాధన చూసినప్పుడు స్పందించి తిరిగి ఆరాధన చేయకుండా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనకుండా, ఏమీ చేయకుండా, తనలో ఉన్న తప్పును గుర్తించి, తనలో ఉన్న అపవిత్రతను గుర్తించి, తనలో ఉన్న దైవ వ్యతిరేకమైన స్వభావాన్ని గుర్తించి దేవుని ముందు చెప్తున్నాడు. దేవుని దర్శనమును చూసినప్పుడు, దేవుని దూతల గంభీరమైన ఎటువంటి మహాదేవతల మహాసంగీతాన్ని చూసినప్పుడు, ఆ మహిమను చూసినప్పుడు తనలో పాపం కనబడతా ఉంది. వెలుగొచ్చినప్పుడు చీకటిలో ఉన్నవన్నీ కూడా తేట తెల్లమవుతాయి. ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుందో అక్కడ చీకటి సంబంధమైనవన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయి. చూడండి, తాను నలుగురిలా వెంటనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారితో కలిసి పాట అందుకోలేదు. పాట అందుకోకుండా అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. తన బలహీనతను తెలుసుకుంటున్నాడు. నోరు తెరిచి స్తుతించడానికి నేను అర్హును కాదు, నా పెదవులు అపవిత్రమైనవి. మీ పెదవులతో మీరు పరిశుద్ధుడని దేవుణ్ణి మహాసంగీతం వాయిస్తూ పాడుతున్నారు. నేను పాడదామని ప్రయత్నిస్తే నా పెదవులు అపవిత్రమైనవని నాకు తెలిసి నేను స్తుతించట్లా, నా స్వభావాన్ని నేను వెంటనే వ్యక్తపరిచి చెప్తున్నాను అంటున్నాడు. ఎంత వ్యక్తిగతమైన పరిశీలన ఉందో యెషయాలో. ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుందా ఇక్కడ? ఏమండి, ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుందా ఇక్కడ? నలుగురితో పాటు అపవిత్రమైన జీవితం ఉన్నప్పటికీ వాళ్ళు పాడుతున్నారు కాబట్టి నేను పాడతాను, వారు స్తుతిస్తున్నారు కాబట్టి నేను స్తుతిస్తాను, వారు దేవుని ఆరాధిస్తున్నారు అంటే ఏమవుతుంది? నీ అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన జీవితంతో పరిశుద్ధులు ఆరాధిస్తుంటే వారితో పాటు నీవు ఆరాధిస్తున్నావు అంటే అదేంటది? నటన, వేషధారణ. స్వీయ స్థితిని ఎరగకుండా చేసే ప్రవర్తన. యెషయాలో ఆ పొరపాటు లేదు. ఆయన ఏమంటున్నారు? ఆరాధన చూశారు,
దేవుని మహిమను చూశారు. దూతలు, కోటాను కోట్ల దూతలు ప్రభువును స్తుతించటం చూశారు. ఆ గంభీరమైన శబ్దాన్ని, గడప కమ్ముల పునాదులు కదిలిపోయి ధూమం పైకెగసేటటువంటి ఆ స్థితిని చూసిన తర్వాత కన్నులారా వెంటనే ఇలా స్పందిస్తున్నాడు. అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అపవిత్రమైన పెదవులుండి అపవిత్రమైన ప్రజలతో బతుకుతూ నశించిపోయిన నేను ఎవరిని చూశాను? దేవుని చూశాను. ఎవరికైనా దొరుకుతుందా ఈ భాగ్యం? అయ్యో అయ్యో అని అడలిపోతున్నాడు మనిషి. ఇది నిజమైనటువంటి ప్రతిస్పందన, నిజమైన ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనలో తన 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 ఆక్రందనను విన్నటువంటి దూత ఒకడంట వెంటనే చూడండి తర్వాత ఏమంటున్నాడు, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి. క్షణాల్లో జరిగిపోతున్నాయి అన్నీ. ఆరాధన, ప్రభు దర్శనం చూశాడు. ప్రభు దర్శనం అయిపోయిన వెంటనే తనకున్న బలహీనతను గుర్తించాడు. ప్రభు సన్నిధిలో బాహాటంగా ఒప్పేసుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నివసించుచున్నవాడను, నేను నశించి తిని. ఇట్స్ ఓవర్. ఎక్కడైతే నీ బలహీనతను గుర్తిస్తావో అక్కడే ప్రభు ఆ క్షణమే ప్రక్షాళన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేట్ ఉండదు. అన్నాడు, చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. వెంటనేనంట ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నొద్ద నుండి పరిగెత్తుకుంటూ, బలిపీఠం మీద అగ్ని రగుతూ ఉంది, కారు తీసుకొని. కారు అంటే తెలుసుగా మీరు? కారు అంటే ఏంటి? బొగ్గులతో ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే నిప్పులను పట్టుకొని పట్టకారు అంటారు, దాన్ని పట్టకారు అంటారు. అంటే ఇంకో మాటలో కటింగ్ ప్లేయర్. అదొక రకమైన కటింగ్ ప్లేయర్ అనుకోండి. వంటలు చేసే ఆడవాళ్ళు కూడా ఇంట్లో పాలగిన్నెలు లాంటి అలా కారు అంటారు, పట్టకారుతో. ఒక అగ్ని కణాన్ని ఒక కారు, పట్టకారుతో పట్టుకొని ఆ శరాపు పరిగెత్తుకొని ఎగురుకుంటూ వచ్చి క్షణం ఆలస్యం లేకుండా యెషయా పెదవులకు అంటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఏం జరిగిందంట, నిప్పును చేత పట్టుకొని ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అగ్ని మాత్రమే మన అపవిత్ర పెదవులను, అపవిత్ర తలంపులను, అపవిత్ర జీవితాన్ని సమూలంగా కడిగి శుద్ధి చేయగలదు. నీ హృదయములో పశ్చాత్తాపపు లోతును దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇందాక మనం చదువుకున్న 105 కీర్తన ధ్యానం చేశాం. ఖాళీగా కూర్చొని ఉండడు ఆయన. ఖాళీగా కూర్చొని ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన నీ అపవిత్రతను తొలగించడానికే కారు నిప్పును పంపించాడు. మనందరి అపవిత్రతను తొలగించడానికి కారు నిప్పు కంటే పవిత్రమైన తన కుమారుని భూమి మీదకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్రూపధారి అయిన యేసయ్యను, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ కారు చేత ఎంతమంది అపవిత్రత కాల్చబడింది? అది ప్రశ్న. ఎందరి జీవితాలు అపవిత్రత నుంచి కాల్చబడి. చూసారా, ఈ చర్యలన్నీ కూడా ఎన్నో అధ్యాయాల్లో జరగల, ఎన్నో వచనాల్లో జరగల, చక జరిగిపోతున్నాయి. అంటే యెషయా భక్తునిలో ఆ పరిశుద్ధత, మహిమ, ప్రభావము, దూతల సంచారము, స్తుతులు, మహాదూతల మహాస్తుతులు దర్శనానికి వచ్చిన వెంటనే అపవిత్రత కనబడుతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సింది, ఆరాధనకు నిలబడిన ప్రతిసారి మనలో స్తుతించేటటువంటి యోగ్యత, స్తుతించేటటువంటి పవిత్ర పెదవులు, జిహ్వా ఫలములు ఉన్నాయా లేవా పరీక్షించుకొని ఆరాధనకులో నిలబడాలి. ఆరాధన అయిపోయి రేపొద్దున్నే పంపుల దగ్గర అక్కడో ఇక్కడో పచ్చి బూతులు మాట్లాడే
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే మన పెదవులు కాల్చబడవలసిన పెదవులు. తలంపులు కాల్చబడాలి, ప్రవర్తన, నడవడిక, నడత కాల్చబడాలి. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ కొరిమినితో కారుతో పట్టుకొని వచ్చి నోటిని దాన్ని తగిలించిందో అప్పుడు చెప్తున్నా, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవనిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వెంటనే దేవుని కన్నులు కడగబడిన, కాల్చబడిన, పవిత్రపరచబడిన వ్యక్తి కొరకు చూస్తూ ఉన్నప్పుడు దూత వచ్చి ఎప్పుడైతే కాల్చాడో, ఎప్పుడైతే పవిత్రుడయ్యాడో వెంటనే దేవుడు అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపించను? స్పందన కోసం ఎవరిని పంపించను? వెంటనే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత క్విక్ యాక్షన్ జరగాలి ఒక మనిషిలో. ఎప్పుడైతే దేవుని మహిమను చూస్తామో మన అపవిత్రత మనకు గుర్తుకు రావాలి. దేవుని మహిమను చూసిన వెంటనే మనలో ఉన్న అపవిత్రత గుర్తుకు రావాలి. ఆ అపవిత్రత ప్రక్షాళన చేయబడాలి. శుద్ధి చేయబడిన బ్రతుకులు దేవుని సేవ చేయటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎనిమిదవ వచనం, అప్పుడు నేను ఎవనిని పంపెదను, నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. అక్కడి నుంచి ఆ చివరి వచనాల వరకు కూడా నేను ఈ నాశనం చేసేస్తున్నాను, దీన్ని నాశనం చేసేస్తున్నాను. హబక్కూకు విషయంలో కూడా దేవుడు ఏం చెప్పాడు? ఒక పలక మీద రాసి అందరూ పరిగెత్తుకుంటూ ఎవడన్నా వెళుతూ ఉంటే వాళ్ళకి కనపడేటంత అర్థమయ్యేటట్టుగా రాసి పెట్టి ఈ మాటలు, నశించిపోతున్నారు, జాగ్రత్తగా మారు మనసు పొందండి, మార్పు నొందండి అని ఒక పలక రాయించి పెట్టినట్లుగా దేవుడు యెషయాతో చెప్పిస్తున్నాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? దేవుని హృదయంలో పరిశుద్ధులుగా మార్చబడి దేవుని భారాన్ని మీద వేసుకొని లోకంలోనికి వెళ్ళి నశించిపోతున్న జనాంగానికి ఆ వార్తను చాటేటటువంటి వారు కావాలని యెషయాకు దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. నీకు ఒక మహిమ దర్శనం కలిగితే వెంటనే నీ అపవిత్రత, అవిధేయత నీ గుర్తుకు రావాలి. అదే అపవిత్రతతో దేవుని సన్నిధిలో దర్శనాలు చూస్తూ ఉంటానంటే మరొకసారి రాధిక దర్శనం. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనానికి వెళితే, మోషేను ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలుల విమోచన కొరకు పంపటానికి ముందు నత్తివానిగా నోటి మాంద్యత కలిగినటువంటి మోషేకు ఆ కొండ మీద తను పశువులు మేకలను కాసుకుని గొర్రెలు కాసుకునేటటువంటి ఆ స్థలంలో మండుచున్న పొద దర్శనాన్ని ఇచ్చారు దేవుడు. మండుచున్న పొద దర్శనాన్ని చూసిన వెంటనే తన బలహీనతలు గుర్తుపెట్టుకున్నాడు. అన్నాడు, మండుచున్న పొద దర్శనం చూసిన వెంటనే ఏం తెలిసింది మోషేకి? నేను నత్తివాడిని ప్రభువా, నన్ను నువ్వు ఎలా పంపిస్తావు? నేను నిన్ను పంపిస్తున్నాను అంటానికి ఒకటి అక్కడికి వెళ్ళి చెప్పు, నన్ను ఉన్నవాడు అనువాడు అనేటటువంటి ప్రభు పంపాడని చెప్పు చాలన్నాడు. నీ నోటికి బూరగా మీ అన్నను పెడతా, నీ నోటికి ఒక స్పోక్స్ పర్సన్గా అహరోను పెడతా, వెళ్ళు నువ్వు అన్నాడు ప్రభు. మోషేకి ఒక తీరని కోరికుండేది ఎప్పుడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించవా, ప్రభువా నీ మహిమను నాకు చూపించవా. దేవుని బతిమలాడుకుంటాడు. 33వ అధ్యాయంలో, నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూస్తే దేవునితో స్నేహితునిలా ముఖాముఖిగా మాట్లాడిన మోషే దేవుని
మహిమను చూస్తానయ్యన ఆశతో అడిగినప్పుడు దేవుడు ఏం చేశారు, ఒక ప్రత్యేకమైన క్రియను చేశారు. అక్కడ ఏం చేశారంటే ఒక బండ వెనక మోషే ఒక స్థలాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో మోషే, నన్ను చూచిన వాడు ఎవడో బ్రతికి ఉండలే, అందుకని నీకు ఒక అవకాశం. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరిచేవాడు కనుక మోషేతో చెప్పాడు, మోషే, నేను దాటి వెళుతూ ఉంటాను, నువ్వు వెనక నుంచి కూర్చున్నావే, అక్కడ ఒక బండ సందులోంచి నన్ను నువ్వు చూస్తావు, అది కూడా నేను దాటి వెళ్ళేటప్పుడు నా వీపు తట్టును వెనుక తట్టును మాత్రము నువ్వు చూస్తావు అన్నాడు. ఆ వెలుగు నువ్వు చూసి ధన్యుడైపోయాడు మోషే. ఎలా ధన్యుడయ్యాడంటే తన మహిమను చూడాలనుకున్న, దేవుని మహిమను చూడాలనుకున్న కోరిక దేవుడు తీర్చారు. నువ్వు అసంభవమైనది కోరినప్పటికీ కూడా అది దేవుని మహిమకరమైందైతే, నీకు అది ప్రయోజనకరమైందైతే, తదుపరి నీవు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా పనిచేస్తామని కనుక దేవునికి నమ్మకం కలిగితే, నువ్వు అడిగిన దాన్ని దేవుడు నీకు ఇవ్వకుండా మానడు. అయ్యా, నాకు బిడ్డలు నువ్వు, నీ కొరకు పెంచుతా, దేశం కొరకు పెంచుతా, సమాజ క్షేమం కొరకు పెంచుతా అని నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానించుకో. నీకు ప్రయోజనకరమైన బిడ్డలను దేవుడు ఇస్తాడెవడో చూద్దాం. అక్కడ దేవుడు మోషే కోరికను తీర్చాడు. దేవా, నీ మహిమను నేను చూస్తాను ప్రభువా. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. నీ మహిమను చూస్తాను. దేవుడు ఆ మహిమను చూడనిచ్చాడు. బండ సందులోంచి దాటి వెళ్ళిపోయేటప్పుడు వీపు తట్టును చూస్తేనే మోషే ముఖ చర్మపు కాంతి ప్రకాశించిందంట వెలుగుమయంగా. అంతటి దేవుని మహిమను చూచినప్పుడు ఆ దైవిక ప్రత్యక్షతను మనకు తెలియచేయటం ద్వారా దేవుడు మహిమాస్వరూపి అని, దేవుడు పాపములను ప్రక్షాళన చేస్తాడని, క్షమించబడిన శుద్ధి చేయబడిన జీవితాల ద్వారా తన సువార్తను ప్రకటించుకుంటాడని మనకు అర్థం అవుతుంది. మొదటిది యెషయా భక్తుని దర్శనం, రెండవది మోషే భక్తుని దర్శనం, చివరిది పద్మసు ద్వీపంలో యోహాను భక్తుని దర్శనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మైక్ తీసుకొని చదవండి ఒకరు. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలమునుగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 20వ వచనం వరకు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప చూడండి, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చక్కగా మీరు సవివరంగా రాయబడిన ఆ వచన భాగాలను చదవాలని కోరుతున్నా. చూడండి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్మ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. యోహాను భక్తునికి దైవుని వాక్ ప్రత్యక్షత జరిగి ఇలా చేయమని చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీవు చూచుచున్నది పుస్తకంలో రాయి, నీకు కలిగిన ప్రత్యక్షతను నీతోనే ఉంచుకోవద్దు, దానిని లిఖితం చేయి, రాయి. అలా వ్రాసి ఉంచిన అందువలన, దేవుడు అలా రాయించినందువలన ఈ రోజున మనకు పరలోకం అనేది ఉన్నదని, పరలోకములో మన కొరకు స్థలాలు సిద్ధపరచబడుతున్నాయనే ఒక నిరీక్షణ మనకు కలుగుతూ ఉన్నది. చదవండి తరువాత వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా ఇక్కడి నుంచి దైవిక ప్రత్యక్షత ఎంత సుస్పష్టంగా యోహాను భక్తుని కలిగిందో చూస్తాం. 7 సువర్ణ దీపస్తంభముల దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు
కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే, చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని, చూడండి, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడే. చాలండి, తర్వాత ఇంకా చాలా వివరణలు ఉన్నాయి, కానీ ఇవి మనకు సరిపోతాయి. దేవుడి కళ్ళు ఇలా ఉంటాయి, దేవుడి ముక్కు ఇలా ఉంటుంది, దేవుడి జుట్టు ఇలా ఉంటుంది, దేవుడి అంగి ఇలా ఉంటుంది అని అంటే అలానే ఉంటుందా అని మనం అనుకోవటానికి కాదు. అది మహిమ స్వరూపం. అంతరంగ పురుషుడు అంటాం మనం. మా బాహ్య పురుషుడు బలహీనుడైనను మా అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందేవాడు అని పౌలు భక్తుడు అంటారు. అంతరంగ పురుషుడు. కళ్ళున్నట్లు లోపల కళ్ళున్నాయి, చెవులున్నట్లు లోపల చెవులున్నాయని మనం అంటే కళ్ళు ఉండో చెవులుండో లోపల. అది ఆ గ్రహణ వ్యవస్థ లోపలంతా కూడా. దేవుని దర్శనంలో కూడా మనం చూసేటటువంటివి ముక్కులు, కాళ్ళు, చెవులు, వస్త్రాలు కాదు, ఒక మహిమ. ఆ మహామహిమను దర్శించడానికి దేవుడు యోహాను భక్తునికి అవకాశం ఇచ్చారు. మహిమ ప్రత్యక్షత ఇవన్నీ వర్ణించిన తర్వాత ఆయనను చూడగానే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే. అంటే ఏమవుతుంది ఇక్కడ కూడా మనం నేర్చుకునేది అక్కడలాగా, ఎప్పుడైతే దేవుని మహిమను చూస్తామో అప్పుడు మనలో శక్తి బలహీనతలు అన్నీ కూడా ఏమవుతాయి, బయటపడి కింద పడిపోతాం, మనం భయపడిపోతాం, దిగులు పడిపోతాం. ఎందుకంటే దేవుని మహాశక్తి ముందు మానవ శక్తి చాలా స్వల్పమైంది. కానీ దేవుడంట పడిపోయిన వాడి భుజం మీద చేసి లేపి, ఇదిగో భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, యుగయుగముల వరకు జీవించువాడను. పరలోకం యొక్క, భూలోకం యొక్క, పాతాళపులోక తాళపు చెవులన్నీ కూడా నా స్వాధీనం. నీవేం భయపడద్దు. వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ దైవ దర్శనం కలిగితే, ఎక్కడ దేవుని ప్రత్యక్షత కలిగితే, ఆ ప్రత్యక్షత అది వాగ్రూపంలో వస్తుందా అంటే దేవుని వాక్య రూపంలో వస్తుందా, దేవుడు నీకు ఇవ్వదలుచుకున్న హెచ్చరిక, దేవుడు నిన్ను మార్చదలుచుకున్న హెచ్చరిక పాట రూపంలో వస్తుందా, సంగీత రూపంలో వస్తుందా, సందేశం రూపంలో వస్తుందా, లేదా టీవీలో మరొక దైవజనుడి నోట నుంచి వాక్య రూపంలో వస్తుందా, లేదా మరొకరు లేచి నిలుబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు దాని రూపంలో వస్తుందా, లేదంటే మరొకరు భక్తుల జీవితాలు పుస్తకాలుగా ముద్రించబడితే ఆ జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు వస్తుందా, లేదు ఏదైనా క్రైస్తవ పిక్చర్ చూస్తున్నప్పుడు వస్తుందా, నాటకం చూస్తున్నప్పుడు వస్తుందా, ఎక్కడ వచ్చినా, ఎక్కడ ప్రత్యక్షత కలిగినా తక్షణమే మన అపరాధములు, మన అవిధేయతలు, మన అపవిత్రతలు గుర్తుకొచ్చి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు తీర్మానించుకోవాలి. అసలు దైవిక ప్రత్యక్షతలు చూడటానికి కావాల్సిన సిద్ధపాటుతో కూడిన మనసు మనకుందా? మన దైనందిన జీవిత చక్రంలో 24 గంటలు 24/7లో దేవుని దర్శనం చూడటానికి కావలసినటువంటి ఒక గంట సమయాన్ని, అరగంట సమయాన్ని మనం ఎక్కడైనా కేటాయించగలుగుతున్నామా? వ్యక్తిగత ప్రార్థన లేని చోట అంతా శూన్యమే. వ్యక్తిగత ప్రార్థన లేని చోట వ్యక్తిగత అభివృద్ధి ఉండదు, కుటుంబ అభివృద్ధి ఉండదు, సంఘ అభివృద్ధి ఉండదు. భయాలు, ఆందోళనలు ఇవన్నీ శరీర సంబంధమైన బలహీనతల ద్వారా వస్తే సరే, పక్కన పెట్టండి. దేవునికి దూరం అవ్వటం వల్ల, దేవుని ప్రార్థనకు దూరం అవ్వటం వల్ల, వాక్యానికి దూరం అవ్వటం వల్ల వస్తున్నాయా? జాగ్రత్త, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడితే. దేవుని దర్శనాలు చూస్తున్నావా? చూస్తే నీ అవిధేయతలు నీకు గుర్తొస్తున్నాయా? నీ అపవిత్రత నీకు గుర్తొస్తుందా? ఎంత త్వరగా మార్పులు జరిగినాయి యెషయా గ్రంథంలో. ఎంత క్విక్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు మనం ఎంత వెనకబడి ఉన్నాం.
ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రేరేపించబడి వాక్యం ద్వారా గొచ్చబడి వాక్యం ద్వారా స్పందించబడితే మైక్ తీసుకొని ప్రార్థన చేయండి, ముగించుకుందాం. మైక్ తీసుకొని ప్రార్థన చేయండి, వెంటనే మనం ముగించుకుందాం. పరిశుద్ధాత్ముడు తన వాక్కు ద్వారా మనల్ని సంధించినప్పుడు ఏ హెచ్చరిక మనకు అనుగ్రహించబడిందో ఆ హెచ్చరిక విషయంలో మనం దిద్దుబాటు కలిగిన వారుగా సరి చేసుకోకపోతే మనకంటే నష్టపోయేవారు మరెవరు ఉండరు. చేయండి, ప్రార్థన చేయండి. తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన మాకందరికీ నీ ముఖ దర్శనం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభువా, నీ దర్శనంతోనే ఒకప్పుడు మా జీవితాలు వెలిగింపబడ్డాయి. నిన్ను ఎరగకుండా పాపంలోనూ శాపంలోనూ జీవిస్తున్న ఇంకా అనేకులు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు. వారికి నీ ముఖ దర్శనమును అనుగ్రహించమని, వారి జీవితాల్లో వెలుగును నింపమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభువా, మేము సుఖంగాను సౌఖ్యంగాను ఈ లోకంలో ఇప్పటి వరకు జీవించామంటే అది కేవలము నీ దర్శనము కలుగబట్టే నాయన. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నీ సహాయం ఎంతో ఉండబట్టే మేము మంచిగా ఉన్నాం. తిరిగి మీకు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించుకుంటే ప్రభువా, సమాధానంలో లేని జీవితాలు కానీ మా జీవితాలు ఉంటాయేమో. ఇంకా మీ కొరకు మేమేం చేయాలో మాకు తెలియచేయమని ప్రభువా, మీ సన్నిధిలో కూర్చొని ధ్యానిస్తే మాకు సమాధానం దొరుకుతుందని, నీ కొరకు ఏం చేయాలో మాకు తెలుస్తుందని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నీ వాక్కుల వద్దకు వస్తే మా జీవితాలు ఇంకా బాగుపడతాయి. ప్రభువా, ఇంకా లోక సంబంధమైన వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామేమో. ప్రభువా, నీ సన్నిధికి దూరం అయ్యి భయాన్ని ఆందోళనను మా జీవితాల్లోకి తెచ్చుకుంటున్నామేమో నాయన. మాకందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయం తీసుకొని నీ సన్నిధిలో నీ వాక్కులను ధ్యానించటానికి, నీతో ఒక స్నేహితుడిలాగా మాట్లాడటానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకము అశాశ్వతమైనది నాయన. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో మాకు తెలియదు. ప్రభువా, ఇదే శాశ్వతం అనుకుంటే అంతకన్నా ఘోరమైన దుస్థితి మా జీవితాల్లో ఇంకేముండదు నాయన. నిత్య రాజ్యం కోసమైన ప్రాకులాట ఇక్కడ కూడి వచ్చిన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ రాజ్యానికి వారసులు అవ్వటం మించిన ఆశీర్వాదము మరొకటి మా జీవితాలకి ఉండదు, వద్దు నాయన. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము నీకు సాక్షులుగా మేము బ్రతకాలి. ప్రభువా, నీ అగ్ని చేత మాలో ఉన్న ప్రతి అవయవమును కాల్చమని ప్రార్థన చేస్తూ, కాల్చండి ప్రభువా, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. ప్రతి వారు ఏకీభవిద్దాం ప్రార్థన. మమ్మల్ని చూచిన వారు, మా మాటలు విన్నవారు, మా క్రియలను చూచిన వారు ప్రభువా నిన్ను చూడాలి నాయన. అట్టి జీవితాలు ఇక్కడ కూడి వచ్చిన మాకందరికీ అనుగ్రహించి ఈ లోకములో నీకు సాక్షులుగా నిలబెట్టమని, అనేకులను నీ రాజ్య వారసులుగా చేయటంలో మమ్మల్ని అందరినీ వాడుకున్నామని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక మారు నీ ముఖ దర్శనం అనుగ్రహించి ఆశీర్వదించమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. క్రీస్తు వారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కలువరి శిలువ బలియాగం ద్వారా విమోచించిన క్రీస్తు వారి కృప, ఆదరణార్థమై వాగ్దానము ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మదేవుని నిత్య అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.